నేను వెళ్ళను, అలాగా తిన్ను. నేను వెళ్ళను, తినమని చెప్పను. నేను జ్ఞానిని కాబట్టి, జ్ఞానవంతుడిని కాబట్టి బలహీనుల్ని పాడు చేయను. అది అసలు దరిద్రం. నేను చేయను. అలాగే వెళ్తున్నాం, ఆరాధించం, కానీ తినొచ్చా? నేను వెళ్ళంటున్నాను కదా. కాదు, మామూలుగా మీ కంటెంట్ అలా వెళ్ళకూడదు, అలా వెళ్ళకూడదనే చెప్తాను నేను. బలవంతుడు కూడా వెళ్ళకూడదు. జ్ఞానం బట్టి నశించిపోతాడు. నువ్వు జ్ఞానవంతుడు అయి ఉండి గడ్డి తినమని చెప్పలేదు. మరి కేఆర్ టీవీలో ఎందుకు తింటా అన్నారు? కేఆర్ టీవీలో నేను చెప్పింది నా పర్సనల్ అని చెప్పాను, వివరణ ఇచ్చి మరీ చెప్పాను. అది సోషల్ సెక్యులర్ ప్లాట్ఫామ్, అది మీ అది కూడా వివరణ ఇచ్చే చెప్పాను నేను. అక్కడేమి తినకూడదని బైబిల్లో ఉంది. ఇది నా వ్యక్తిగతం. మీరు ఏమి ఇచ్చినా నేను ప్రార్థన చేసుకుని తింటాను, అందరినీ తినమని నేను చెప్పట్లేదు అని చెప్పాను అక్కడ. కిరణ్ పాల్ గారు ఇచ్చినంత వివరణ కేఆర్ టీవీలో మీరు ఇస్తే ఈ రోజు ఎంత రగలేదు. అసలు నేను కిరణ్ పాల్ గారి గురించి నాకు సంబంధం లేదు. ఆయన పరిమాణం అయింది, నా పరిమాణం నాది. మీ ఇద్దరు మాట్లాడుకున్నాం. కానీ నేను చెప్పింది ఆయన చెప్పింది ఒక కాన్సెప్ట్ లో కరెక్టే. అది మేమిద్దరం మాట్లాడుకున్నాం ఆ విషయాన్ని ఆల్రెడీ. ఆరాధించకుండా తినొచ్చు, చెప్పండి. ఆరాధించకుండా తినొచ్చు. మరి గుడికి వెళ్ళొద్దు, మీరు వెళ్ళొద్దు. వెళ్ళొద్దు కదా, ఆరాధించకుండా తినొచ్చు. తినొచ్చు.